తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అధికారులతో అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులతో మొత్తం ఒక 10,000 మందితో ఒక టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారన్నమాట. ఈ టెలికాన్ఫరెన్స్లో ఆయన రైతుల కోసం త్వరలో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని తేబోతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పంచసూత్రాలతో ఇది ప్రారంభం కాబోతుంది. రైతులందరికీ ఏ పంటలు వేయాలి ఏంటి అనేది అవగాహన కల్పించడం, అదేవిధంగా అగ్రిటెక్ అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఏమి వేయాలి, నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే ప్రభుత్వాల మద్దతు, ఈ మొత్తం కలిపి పంచతంత్రాలు అన్నమాట. వీటి గురించి నాయకులు అధికారులతో కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ పంట వేయాలి ఏంటి మొదలైన మీద చర్చిస్తారంట. దీనివల్ల ఏంటంటే రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించడానికి కార్యక్రమం అంట. అసలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 17 నెలల ప్రభుత్వంలో ఆయన ఒక్క పంటకు కాకపోతే ఒక పంట కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు పడుతున్నాయి. పొగాకు రైతులు కానించి, మిర్చి రైతులు కానించి, మామిడి రైతులు కానించి, ఉల్లి రైతు, ఈరోజు అరటి రైతు అయితే ఘోరంగా అనంతపురం జిల్లాలో టన్ను 25,000కి ఉండే రేటు 1,000 రూపాయలు ఉండటంతో పశువులకు మేతగా వేస్తున్నారు. సిటీల్లో డజను 60 నుంచి 70 రూపాయలు, కొన్ని చోట్ల 70 నుంచి 80 రూపాయలు అమ్ముతుంది. కానీ రైతుకు మట్టికి 15 రూపాయల లోపల పడుతుంది. సో ఎంత దిగజారిపోయిందో చూడండి, టన్ను రేటు ఎంతగా పడిపోయిందో చూడండి. 25,000 ఎక్కడ, 1,000 రూపాయలు ఎక్కడ? మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నారు, రైతుల్ని 17 ఏళ్ళ నుంచి ముందు ఉండి నడిపిస్తున్నారంట. రైతుల్ని, వ్యవసాయాన్ని కూడా గిట్టుబాటు ధరలు లేక ఎన్నిసార్లు ప్రతిపక్షాలు రోడ్డెక్కి ధర్నాలు చేసినాయి, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే మీరు అడ్డుకోబోయి నువ్వుల పాలైపోయారు. సో ఇవన్నీ కవర్ చేసుకోవడానికి నేను అన్నదాత సుఖీభావ ఎలాగో పడింది కాబట్టి అన్నదాత సుఖీభావ కూడా గత సంవత్సరం ఇవ్వాల ఎక్కొట్టారు. మొదటి సంవత్సరం, ఇప్పుడు 2వ సంవత్సరంలో సగం వేశారు. ఇప్పుడు రైతులు ఇలాంటి పథకం ఒకటి ప్రవేశపెట్టి కాస్త జనాల్లో తిరుగుతూ ఉంటుంటే గతం అంతా మర్చిపోతారని అనుకుంటున్నారు, లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి కొద్దిగా పాజిటివ్ ఉంటుందని దీన్ని చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. మీరు అన్నదాత సుఖీభావ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం రైతులకు గిట్టుబాటు ధర కనుక ఇస్తే ప్రజలెవరు ప్రభుత్వాల మీద ఆశపడరు. అది మీ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా. రైతుల్ని ఇబ్బంది పెడితే మటుకి మీరు ఎన్ని డబ్బులు పంచినా అవి వృధా అవుతుంది. రైతులకి ఏ పంట పండించాలో, ఏ భూములు ఏం చేయాలో ఇప్పటికే అధికారులతో సమన్వయం అయ్యి గ్రోమర్ సెంటర్ లాంటి వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చూడడం, అక్కడ ఏ పంట పండిందో, ఏ మందు వేయాలి, ఏ ఎరువులు వాళ్ళు చెప్తున్నారు. మీరు కొత్తగా అక్కడ మళ్ళీ దీన్ని పంచసూత్రాలని లేకపోతే ఇంకో సూత్రాలని చెప్పాల్సినటువంటి పని లేదని రైతుల నుంచి విమర్శలు పడతా ఉన్నాయి.